Sri Gurubhyo Namaha. Today thought is surround yourself with people who challenge you, teach you and push you to be your best self. ఓకే, ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక అంటే జనరల్గా మన సర్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ ఎలా ఉండాలో చెప్తున్నాడు అన్నమాట ఈయన. అంటే మనల్ని ఛాలెంజ్ చేసే విధంగా ఉండాలి, మనకు నేర్పే విధంగా ఉండాలి. అంటే ఇందులో చెప్పినటువంటి విధంగానే అంటే మనకి ఉన్నటువంటి సపోజ్ నేను ఎక్కువగా ఐఎమ్ ఏ టీచర్ కాబట్టి నేను జనరల్గా క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేసిన ఏంటంటే క్లాస్ రూమ్లో కూడా చాలా బ్యాచెస్ ఉంటాయి. స్టూడెంట్స్ ఒక బ్యాచ్ కింద ఉంటుంది, ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో స్టూడెంట్స్ అందరూ కూడా మ్యూచువల్గా ఛాలెంజింగ్గా ఉంటారు, ఒకరికి తెలియదు ఒకరికి టీచ్ చేసుకుంటూ ఉంటారు. అలా కరస్పాండెన్స్గా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకో బ్యాచ్ ఉంటుంది, ది వరస్ట్ బ్యాచ్ అన్నమాట. అసలు ఒకడు ఏదైనా చెప్తాడు విండు, ఒకడికి ఏదైనా ఛాలెంజింగ్గా ఏదైనా ఒకటి టాస్క్ ఇచ్చాడు అనుకోండి, ఆడికి ఈగో అడ్డొచ్చి దాన్ని వేరే విధంగా తీసుకుని గొడవలు పెట్టుకుంటారు అనమాట. మెయిన్ ఏంటంటే కనుక మనకి ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఆ వరస్ట్ బ్యాచ్ అని చెప్పని చూసారు, ఆ వరస్ట్ బ్యాచ్లో ఏదైనా సపోజ్ ఒక గ్రేట్ యాంబిషన్ ఉందనుకోండి, వాడిని డిసప్పాయింట్ చేసేస్తాడు. నీకు అంత సీన్ లేదా, నువ్వు అంత లెవెల్కి వెళ్ళలేవని. అదే వేరే బ్యాచ్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఈ బ్యాచెస్ స్టూడెంట్స్లోనే ఒక క్లాస్ రూమ్లోనే 2-3 బ్యాచ్లు ఉంటాయన్నమాట. ఆ బ్యాచ్లో వరస్ట్ బ్యాచ్, ది బెస్ట్ బ్యాచ్. ది బెస్ట్ బ్యాచ్లో ఇది ఇలా ఉంటుంది అన్నమాట. వాళ్ళని పుష్ చేసే విధంగా ఉంటుంది, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటారు. మనం ఇది చేయొచ్చురా, ఎలాగైనా సాధించవచ్చురా మనం అని ఒకరికొకరు అనుకుంటారు. అదేవిధంగా వీడికి ఏమైనా తెలియదు ఉంటే పక్కోడికి చెప్తాడు అన్నమాట. అదేవిధంగా పక్కోడు ఏమైనా డిసప్పాయింట్ అయితే ఎంకరేజ్ చేస్తాడు. అలాగా సరౌండింగ్స్ అన్నీ కూడా అలా పాజిటివ్గా ఉంటే చక్కగా డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అంతేగాని నేను ఇందాక చెప్పినట్టు వరస్ట్ బ్యాచ్లోని ఏదన్నా ఒకటి చెప్తే ఇదేంట్లే అన్న ఈగో ఫీలింగ్ తోటి పక్కన పెట్టేస్తాడు అనమాట. అదేవిధంగా ఎంకరేజ్ చేసామనుకోండి, నీ బోర్డు ఎంకరేజ్ నాకు అక్కర్లేదులే అంటాడు. ఇది వరస్ట్ బ్యాచ్లో ఉన్నటువంటి అటువంటి అట్మాస్ఫియర్ అసలు ఉండకూడదు. ఓకే, అటువంటి అట్మాస్ఫియర్ ఉందని మీకు తెలిసిపోతుంది. మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు కూడా అది రైట్ అని చెప్పి నేను పొగిడాడు అనుకోండి, అటువంటి బ్యాచ్ నుంచి వెంటనే మీరు ఎస్కేప్ అయిపోవాలి. మీరు తప్పు చేస్తే ఆ తప్పుని కరెక్ట్గా నిలదీసాడు అనుకోండి, అది కరెక్ట్ మాట. అది వాడు బెస్ట్ ఫ్రెండ్, నీకు మంచి సరౌండింగ్స్లో నువ్వు ఉన్నావు అని అర్థం అన్నమాట. అదొకటే, నువ్వు రైట్ సరౌండింగ్స్లో ఉన్నావుదో తెలుసుకోవడానికి. అదే నువ్వు తప్పు చేసినా కూడా ఇది ఒప్పు అని చెప్పి నేను పొగిడాడు అనుకోండి, ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చేయాలి నువ్వు. ఓకే, ఇది ఈ థాట్ యొక్క మీనింగ్ మాట. అంటే ఈ థాట్ మెయిన్ మీనింగ్ ఏంటంటే కనుక నీ సరౌండింగ్స్ బాగోవాలి. అత్తమానం నిన్ను పొగిడేవాళ్ళు కానీ, లేకపోతే కనుక నువ్వు ఏది చెప్పినా దాన్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు కానీ ఇటువంటి అట్మాస్ఫియర్లో ఉండకూడదు. ఓకే, చక్కగా నీ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉండాలి, నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. నువ్వు డిసప్పాయింట్ అయినప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. నువ్వు వాళ్ళ నుంచి నేర్చుకునే విధంగా ఉండాలి. ఏదైనా సరే ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మీరు ఉండటానికి ఎక్కువ ట్రై చేయాలన్నమాట. ఓకే, ఈ థాట్ యొక్క మీనింగ్ ఇది. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై బిల్ గేట్స్. ఓకే, టుడే క్లాస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, క్లాస్ నెంబర్ 29. ఇన్ ప్రీవియస్ క్లాసెస్, అండ్ దట్ మీన్స్ yesterday class I told that definition of exact differential equation and the solution and some important points of exact differential equations. Today I am going to explaining problems on exact differential equations. How to solve the exact differential equations. Okay, what is the working process? What is the working process of exact differential equations? Okay, so solution. What is the solution? The given differential equation is, that means 2x minus y plus 1 into dx plus 2y minus x minus 1 into dy is equal to 0. This is the given differential equation. That means first order, first degree differential equation. So this is the form of mdx plus ndy is equal to 0. Already I told that what is the general form of exact differential equation. The general form of the exact differential equation is mdx plus ndy is equal to 0. This is the general form. Okay, here m and n are any two functions in x and y variables only. So comparing with the standard form, we get m is equal to 2x minus y plus 1. What is n? N is equal to 2y minus x minus 1. This is m, this is n. We get from the standard form. Okay, m dx plus n dy is equal to 0 is a exact differential equation. From this equation we get the two values, two functions m and n.
First check it whether it is exact differential equation or not. What is the condition? Exact net condition is dou m by dou y is equal to dou n by dou x. Now calculate dou m by dou y is equal to dou by dou y of 2x minus y plus 1, that equal to partial differentiation with respect to y. So remaining variables, that means x and constants are constants. So what is the partial derivative of 2x? 0. What is the partial derivative with respect to y? Minus 1 plus 0, that equal to minus 1. What is the value of dou m by dou y? Dou m by dou y is equal to minus 1. Next calculate dou n by dou x. Dou n by dou x is equal to dou by dou x of 2y minus x minus 1. Partial differentiation with respect to x. Y treat as constant. 1 is also a constant. So that equal to, this is 0. Partial derivative of 2y with respect to x is 0. Because 2 is constant, y is constant. Y treat as constant. 0. Minus 1 minus 0. That equal to minus 1. Dou n by dou x is equal to minus 1. Here dou m by dou y is equal to minus 1. Dou n by dou x is equal to minus 1. Hence, dou m by dou y is equal to dou n by dou x is equal to minus 1. Hence, the condition is satisfied of exact differential equation. So, what is the solution? Already I told that what is the solution? The required solution of the given differential equation is integral m dx, y treat as constant, plus integral n dy, not containing x terms in n function. That is the required solution. Okay. Step 1. The working process of to solve the exact differential equation. What is step 1? First write the proper way. That means standard form. The proper way. Until correct proper way lo undi. M dx plus n dy is equal to 0. The given differential equation comparing with the general form. What is the general form of exact differential equation? M dx plus n dy is equal to 0. So comparing with the general form, we get two functions. M is equal to 2x minus y plus 1, n is equal to 2y minus x minus 1. So first evaluate partial differentiation of m with respect to y, we get minus 1. Next, partial differentiation of n with respect to x, we get minus 1. So dou m by dou y is equal to dou n by dou x is equal to minus 1. Hence the exact condition satisfied. Okay, now write the general solution. The general solution of the exact differential equation is integral m dx, y treat as constant, plus integral n dy, not containing x terms in n function. అంటే n యొక్క ఫంక్షన్లో మనం x టర్మ్స్ లేనటువంటి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c, వేర్ c ఈజ్ ది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. హియర్ ఇంటిగ్రల్, వాట్ ఈజ్ m? m ఈజ్ ఈక్వల్ టు 2x minus y plus 1 into dx plus integral, what is n? n 2y minus x minus 1. But here what is the condition? In the function n not containing the terms x, that equal to, by eliminating this x, by taking only 2y minus 1, that equal to 2y minus 1 into dy is equal to c. So integrating, we get the required solution. So is equal to integral 2x. What is the integration of x? That means 2 into integral x dx. Y is constant, y treat as constant, integral 1 into dx plus integral 1 into dx plus here with respect to dy. So 2 into integral y into dy minus integral 1 into dy is equal to c. So that equal to 2 into, what is the integration of x? X square by 2, y into integral 1 into dx, x plus 2 into y square by 2 minus y is equal to c. We get the simplification. By simplification, we get the required solution. Okay, that equal to 2 cancel. So x square plus y square minus xy plus x minus y is equal to c, which is the required solution according to the given differential equation. This one అయితే నేను మీకు నోట్ పాయింట్లో చెప్పాను, ఇది నాన్ హోమోజీనియస్. ఈ నాన్ హోమోజీనియస్లో మనం చేసాం, ఇది మెథడ్ 4.
వేరియబుల్ సెపరబుల్, మెథడ్ 3 వేరియబుల్ సెపరబుల్ ఫస్ట్ మెథడ్, హోమోజీనియస్ సెకండ్ మెథడ్, నాన్ హోమోజీనియస్ థర్డ్ మెథడ్. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయితే కనుక ట్రాన్స్లేషన్ చేసి దాన్ని హోమోజీనియస్లో కన్వర్ట్ చేసి వేరియబుల్ సెపరబుల్లో కన్వర్ట్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎర్లియర్ క్లాసెస్లో చెప్పుకున్నటువంటి అన్ని కూడా మనం చేయకుండా వెనెవర్ ఎగ్జాక్ట్ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో అప్పుడు వెంటనే ఈ వర్కింగ్ ప్రాసెస్లో చేసుకుని వెళ్ళిపోయాం. మరే ఎర్లియర్ క్లాసెస్లో మనం ఎంత నేర్చుకున్నది ట్రాన్స్లేషన్ చేసాం, చాలా చేసాం. వర్క్ కాంప్లికేటెడ్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అందులోని. సో ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే అంత వర్క్ చేయవలసిన అవసరం లేదు మనం. చూడండి, ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషనే. అయితే మనం కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూసుకున్నాను కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ రైట్ ది ఫార్ములా. ఇన్ దిస్ ఫార్ములా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మీరు ఇంటిగ్రేషన్ ఫాలో అయితే కనుక వీ గెట్ ది సొల్యూషన్ x² + y² - xy + x - y = c విచ్ ఈస్ ది రిక్వైర్డ్ సొల్యూషన్. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అదే నాన్ హోమోజీనియస్లో చాలా టేకింగ్ మోర్ టైం, బట్ ఇక్కడ టైం లెస్ మాట. అందుకనే మనం ఒకవేళ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైనా అవునండి, అది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యి ఉండి అది ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక ఏ టైప్లో ఉన్నా సరే అది లీనియర్ అయినా, బెర్నౌలీస్ అయినా, హోమోజీనియస్ అయినా, నాన్ హోమోజీనియస్ అయినా, ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బట్ సాటిస్ఫైస్ ది ఎగ్జాక్ట్ కండిషన్, వెంటనే మీరు ఈ విధంగా ఫాలో అయిపోవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, మీరు మామూలుగా ఉన్నటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ మనకి ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి ఇది ఫాలో అవ్వాలి తప్ప లేకపోతే కానీ మనం ఏం చేయలేం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం వర్కింగ్ ప్రాసెస్. there are 3 steps. What is step 1? First write the proper way, that means standard form, and comparing the standard form we get the 2 functions m and n. This is step 1. Next, step 2, to calculate the values dou m by dou y and dou n by dou x. We get the 2 values dou m by dou y, dou n by dou x, that equal to dou m by dou y is equal to -1, dou n by dou x is equal to -1. Both are equal or not? Equal. Yes, condition is satisfied. Not equal, condition not satisfied. Okay, there is no solution. Suppose dou m by dou y not equal to dou n by dou x, there is no solution. There is another method to follow the another method. Condition satisfy అయితేనే మీరు ఇలా ప్రొసీడ్ అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, మీరు వేరే మెథడ్లోకి వెళ్ళిపోవాలి. మెథడ్స్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. వేరియబుల్ సెపరబుల్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్, బెర్నౌలీ, వీటిలోకి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే వీటిల్లో కూడా ఎగ్జాక్ట్ కానప్పుడు ఇన్స్పెక్షన్ మెథడ్స్ అని ఉంటాయి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇందులో మళ్ళీ 5-6 కేసెస్ కూడా ఉంటాయి. అవన్నీ మన సిలబస్లో లేవు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోమాట. సో కండిషన్ సాటిస్ఫై. స్టెప్ 2. Step 1, write the standard form, and comparing with the standard form we get m and n. That is step 1. What is step 2? Calculate the dou m by dou y and dou n by dou x to observe the condition is satisfied or not. That is step 2. What is step 3? Write the solution of the exact differential equation. This is the solution of the exact differential equation. Write the solution and substituting here m and n. n సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు n దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఏంటవి అక్కడ కండిషన్ చెప్పాడు, నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్స్ ఇన్ n ఫంక్షన్. ఆ n ఫంక్షన్లో ఎక్స్ టర్మ్స్ లేనటువంటి మనం తీసుకోవాలన్నమాట. అదొకటి కేర్ఫుల్గా మనం ఇక్కడ తీసుకుంటే కనుక సరిపోతుంది. ఇంక ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్లో కండిషను వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్, వైని ఒక కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు we get the required solution. There are the exact differential equation. To solve the exact differential equation, to follow the 3 steps. Step 1, step 2, step 3. Step 1, write the standard format. Step 2, verify the condition. Step 3, solution. Okay, this is the problem number 1. So first problem is over. ఈ విధంగా ఫాలో అవుతూ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. అయితే కొన్ని మీరు ఇక్కడ ఇందులో లాజిక్స్ ప్లే చేయడానికి ఏమి ఉండవు. ఆ ఫార్మేట్ కరెక్ట్గా ఇవ్వడమాట. ఒకసారి డివై అంటాడు, ఇక్కడ డిఎక్స్ అంటాడు. మీరు పొరపాటుని ఎంఓ ఎన్నో తీసుకోవడంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆ మైనస్లు ఇస్తాడు ఒకసారి మధ్యలో. అటువంటి ప్రాబ్లమ్స్ మనం ఒక 4-5 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మైనస్ ఇస్తాడు, ఇక్కడ మైనస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎన్ మీరు ఎలా తీసుకోవాలి, -2y - x - 1 అని తీసుకోవాలి. అలా తీసుకోకుండా పొరపాటుగా మనం అలవాట్లో పొరపాటుగా ఎంఓ ఎన్నో టేకప్ చేసుకుని వెళ్ళిపోతామన్నమాట. ఎంత ఈజీ అయితే ఉందో అందులో అంత కష్టం కూడా ఉంటుంది, ఎంత కష్టమైతే అందులో అంత ఈజీ కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏది కూడా ఈజీగా రాదు, ఏది కూడా కష్టంగా ఉండదు. ఓకే, నోట్ దట్ పాయింట్.
Okay, so first problem is over. Next I am going to explaining second problem. Okay, problem number 2. Solve y square minus 2xy dx is equal to x square minus 2xy dy. So this is the form of exact differential equation, అంటే దట్ ఈస్ ది ఫామ్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. mdx ప్లస్ ndy ఫామ్లో లేదు. అయితే ఇంతకు ముందు ఇచ్చినటువంటిది ప్రాబ్లం మనకి కరెక్ట్ ఫార్మేట్లో ఉంది కాబట్టి స్టాండర్డ్ జనరల్ ఫామ్ తోటి కంపేర్ చేసి m వాల్యూ n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కనుక రైట్ ది ప్రాపర్ వే. దట్ మీన్స్ జనరల్ ఫామ్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ సొల్యూషన్. ఓకే, y స్క్వేర్ మైనస్ 2xy dx మైనస్ ఆఫ్ x square minus 2xy dy is equal to 0. But here plus undali ikkada. So throughout multiplying with minus, that equal to y square minus 2xy dx plus 2xy minus x square dy is equal to 0. This is the right format of exact differential equation. What is the general form of exact differential equation? M of x comma y dx plus n of x comma y dy is equal to 0. So comparing with this form, we get the two functions m. Simply it is denoted by m of x comma y. Simply it is denoted by capital M. Capital M is equal to y square minus 2xy. Okay, step 1 is over. What is step 1? Write the proper way. This is the general form. సో mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి అది ఇన్ ఆర్డర్లో ఉంది. దాన్ని చక్కగా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉంటుందో ఆ ఫార్మేట్లో నేను ట్రై చేసుకున్నాను అనమాట. ఆ విధంగా తయారు చేసుకున్నాను అనమాట. దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే నాకు m వాల్యూ దిస్ వన్, n వాల్యూ దట్ వన్. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు క్యాల్కులేట్ డో m బై డో y. దట్ ఈస్ స్టెప్ 2. స్టెప్ 1 ఈజ్ ఓవర్. స్టెప్ 2, డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో బై డో y ఆఫ్ y square minus 2xy, that equal to partial differentiation with respect to y. What is the derivative of y square? 2y minus partial differentiation with respect to y. Remaining variables except y, remaining variables treated as constant. Here the derivative of y 1 into 2x 2x. So dou m by dou y is equal to 2y minus 2x. Next, take n is equal to 2xy minus x square. To calculate dou n by dou x, that equal to dou n by dou x is equal to dou by dou x of 2xy minus x square. Partial differentiation with respect to x. Remaining variables treated as constant. Here take only x. What is the derivative of x? 1. 1 into 2y, that equal to 2y minus, what is the derivative of x square with respect to x? 2x. That equal to dou n by dou x is equal to 2y minus 2x. Dou m by dou y, dou n by dou x, both are same. Hence exact differential condition is satisfied. That equal to dou m by dou y is equal to dou n by dou x. Step 2 is over. Step 2 is to verify the exact condition. Step 1 is standard format. Write the correct standard format. Next, step 3. What is step 3? General solution of the exact differential. Next, step 3. Step 3 is general solution. What is general solution? Integral m dx, y is constant, plus integral n dy not containing x terms in n function is equal to constant of integration. That equal to integral. What is m? Here m is equal to y square minus 2xy into dx plus integral n. What is n? N is equal to 2xy minus x square. But here what is the condition? Not containing x terms in n. n లో x లేనటువంటి టర్మ్స్ తీసుకోవాలన్నమాట. అంటే x ఉన్నటువంటి టర్మ్స్ని తీసుకోకూడదు మనం. x ఉన్నటువంటి టర్మ్స్ని నాట్ కంటైనింగ్ x టర్మ్స్ ఇన్ n. అంటే మనం ఇక్కడ చూడండి, ఇందులో x ఉంది, ఇందులో x ఉంది. అంటే మరి ఏ టర్మ్ తీసుకోవాలి అంటే 0. అంటే లేవు, x టర్మ్స్ లేనటువంటి టర్మ్స్ లేవు ఇక్కడ మనకి. అంటే దట్ ఈక్వల్ టు 0 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, హియర్ విత్ రెస్పెక్ట్ ఇక్కడ కండిషన్, వాట్ ఈజ్ కండిషన్? y ఈజ్ కాన్స్టెంట్. Here y is constant. So y square into integral 1 into dx minus 2 is constant, y is constant.
2y is constant, x into dx plus integral 0 into dy 0 is equal to c. That equal to y square into what is integral 1 into dx? X minus 2y into x square by 2 is equal to c. 2 cancel. So x y square minus x square y is equal to c. That means xy into y minus x is equal to 0, which is the required solution to the given differential equation, this one. So in this problem మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కానీ ప్లస్లో మైనస్లో టేకప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇది సైడ్కి వచ్చిన తర్వాత ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు ఫామ్లో ఉందనుకుంటారు. ఎం ఈజ్ ఈక్వల్ టు ఇది, ఎన్ ఈజ్ ఈక్వల్ తీసుకుంటే ఎదురు మైనస్ వదిలేస్తారు. ఆ మైనస్ని ఇక్కడ మీరు ప్లస్ చేశారంటే కనుక మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే కనుక మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ అంటే రివర్స్లో రాయాలన్నమాట. చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే. అంటే అవటానికి మనకి ఈజీగానే ఉంటుంది చేయటానికి, కానీ మీరు చేసే మిస్టేక్స్ అన్నీ కూడా ఇక్కడే. అంటే ఆ ఫార్మేట్ రాసేటప్పుడు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ 0 ఫార్మేట్ రాసేటప్పుడు ప్లస్లో మైనస్లో కూడా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లోనే తేడా వచ్చిందనుకోండి, ∂m/∂y ∂n/∂x కండిషన్ సాటిస్ఫై అవ్వదు. కానీ యాక్చువల్గా అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనే, కానీ మీరు ఇక్కడ ప్లస్లో మైనస్లో తేడా తీసుకోవడం వల్ల కండిషన్ ఫెయిల్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో మీరు వెంటనే దేర్ ఈజ్ నో సొల్యూషన్ అని రాసేస్తారన్నమాట. అంటే నో సొల్యూషన్ అని రాయకుండా వేరే మెథడ్లోకి వెళ్ళిపోతారన్నమాట. ఓకే, అలా ఎప్పుడు చేయకూడదు అనమాట. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇక నేను చూడండి మైనస్ ఎలిమినేట్ చేశాను, ప్లస్ రాశాను, ఆటోమేటిక్గా దీన్ని రివర్స్లో రాసుకున్నాను. ఇలా రాసుకుంటే కనుక ఎక్కడ కూడా తప్పులు రావు మనకి. ఇంకో పాయింట్ ఏంటంటే కనుక నిన్న మీకు నోట్ పాయింట్లో చెప్పాను, మనకి ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది. అక్కడ ఎలా చేసాం, y ఈజ్ ఈక్వల్ టు vx. ఇదంతా చేసుకుని వెళ్తే కనుక అక్కడ వచ్చిన సొల్యూషన్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. xy స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ xy ఇంటూ y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. మరి అక్కడ చాలా ప్రాసెస్లో చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు vx డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు x, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసి బై వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఇలా చేసుకుని వెళ్తే కనుక వీ గెట్ ది సొల్యూషన్ xy ఇంటూ y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. బట్ హియర్ బై యూజింగ్ కండిషన్, ఎగ్జాక్ట్ కండిషన్, వెన్ ది కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ∂m/∂y is equal to ∂n/∂x, the required solution is this one. Very simple. ఇక్కడ చూడండి సింపుల్గా చేసేసాం. బట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఫస్ట్ ప్రాబ్లంలో నాన్ హోమోజీనియస్ వచ్చింది, ఇప్పుడేమో హోమోజీనియస్ వచ్చింది. బట్ అది హోమోజీనియసా నాన్ హోమోజీనియసా మనకు అనవసరం. టు చెక్ ది కండిషన్, ఎగ్జాక్ట్ కండిషన్, ∂m/∂y is equal to ∂n/∂x. Hence the solution is this one. So this is the working process of exact differential equations. Okay, to follow the 3 steps. Step 1, Step 2, Step 3. Step 1, standard format. Step 3, checking the condition. Step 4, write the solution and integrating on both sides we get the solution. Okay, now second problem is over. Next I am going to explaining problem number 3. Okay, third problem is solve e power y plus 1 cos x dx plus e power y sin x dy is equal to 0. This is the right format of mdx plus ndy is equal to 0. Okay, solution. Given e power y plus 1 into cos x dx plus e power y into sin x dy is equal to 0 is a right format that equal to the general form of the exact differential equation is mdx plus ndy is equal to 0. అంటే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది కరెక్ట్ స్టాండర్డ్ ఫార్మ్లోనే ఉంది. మనం నో మోర్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో వాట్ ఈస్ ది జనరల్ ఫార్మ్, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ది స్టాండర్డ్ ఫార్మ్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్. వాట్ ఈస్ ది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై ఇంటూ సైన్ ఎక్స్. టు క్యాలిక్యులేట్ ∂m/∂y, ∂m/∂y is equal to ∂by∂y of e power y cos x plus cos x. That means multiplying with this one, e power y into cos x plus cos x. What is the partial derivative of with respect to y? So cos x is a constant. What is the derivative of e power y? E power y. That equal to e power y into cos x. But this is constant because partial difference with respect to y. X is a constant, that equal to 0, that equal to e power y into cos x. So ∂m/∂y is equal to e power y into cos x. What about n? ∂n/∂x is equal to
that means dou by dou x of e power y into sin x, that equal to partial differentiation with respect to x, y treat as constant, so this is constant. What is the derivative of sin x? Cos x, that equal to e power y into cos x. So dou n by dou x is equal to e power y into cos x. Hence dou m by dou y is equal to dou n by dou x. Condition is satisfied. E power y cos x into e power y cos x. So exact condition is satisfied. Step 1 and step 2 is over. స్టెప్ 1 మనం చేయవలసింది ఏం లేదు, వాడే కరెక్ట్గా స్టాండర్డ్ ఫార్మేట్లో ఇచ్చాడు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే కనుక ఇది మల్టిప్లై చేసేసుకోవాలి. ఈ పవర్ వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అలా రాసుకుంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయడం సింపుల్గా టర్మ్ బై టర్మ్ చేయొచ్చు అన్నమాట. లేదా మీరు ఇలాగా కన్ఫ్యూజ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, అంతేగాని ఇలా ఉండేసి తప్పులతో రాసుకోకూడదు. మల్టిప్లయింగ్ విత్ కాస్ ఎక్స్, ఈ పవర్ వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, సో ఎగ్జాక్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ రైట్ ది సొల్యూషన్. Okay, the solution is integral m dx plus integral n dy is equal to c. కింద నేను కండిషన్స్ రాయట్లేదు. What is the condition? Y treat as constant. Y is constant. Here do not containing x terms in n function. Okay, so m, what is m? m is equal to e power y plus 1 into cos x. మల్టిప్లై చేసిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇది ఈ పవర్ వై ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్, సో ఎన్లో ఎక్సలెంట్ టర్మ్స్ కావాలి మనకి. సో ఈ పవర్ వై ఇంటూ సైన్ ఎక్స్, టోటల్ ఇదంతా కూడా టర్మ్. ఈ టర్మ్లో మనకి ఎక్స్ టర్మ్స్ ఎగ్జిస్ట్ అయినాయి, సో ఒమిట్ చేసేది వాటిని, తీసుకోకూడదు మనం వాటిని. ఓకే, సో ఇంటిగ్రల్ 0 ఇంటూ డివై, నో టర్మ్స్ అంటే ఎక్స్ లేని టర్మ్స్ లేవు మనకి అక్కడ. అన్ని ఎక్స్ ఉన్న టర్మ్సే ఉన్నాయి, ఒకే ఒక టర్మ్ ఉంది, ఆ టర్మ్లో ఎక్స్ టర్మ్ ఉంది, సో అది మనం తీసుకోకూడదు. ఇంక లేవు కాబట్టి నిల్ మీన్స్ లేవు అంటే మ్యాథమెటిక్స్లో 0 అన్నమాట. 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్, దిస్ ఈజ్ కాన్స్టెంట్. సో ఈ పవర్ వై ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు సి. సో ఈ పవర్ వై ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ సైన్ ఎక్స్ plus integral cos x dx sin x is equal to c. Take common sin x. So e power y plus 1 is equal to c, which is the required solution according to the given differential equation, this one. సో ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కండిషన్ సాటిస్ఫై చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్ దగ్గర ఒక ప్లస్ మైనస్ తేడా వచ్చినా సరే కండిషన్ ఫెయిల్ అయిపోతుంది, లేదా కండిషన్ సక్సెస్ అవుతుంది. కరెక్ట్గా మీరు ఏ తప్పులు లేకుండా కండిషన్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ మీరు ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కనుక పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఏమైనా తప్పు చేస్తే కనుక కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఆ కండిషన్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. ఆ కండిషన్ సక్సెస్ అయిందనుకోండి, సొల్యూషన్ చేయడం చాలా ఈజీయే, పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఓకే, ఇన్ దిస్ క్లాస్ థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో ఈ క్లాస్లో మనకి 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈజీగానే ఉంటాయి, కానీ మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ మటుకి కొంచెం గ్రిప్ ఉండాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది అది కొంచెం మీకు ఐడియా ఉంటే కనుక చిన్న చిన్న పార్షియల్ డెరివేటివ్స్ వస్తాయి, వచ్చినప్పుడు అవి కట్టి తప్పులు లేకుండా కట్టాలన్నమాట. ఓకే, ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఇయర్లో రిఫర్ చేసి ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంతా కూడా ఒకసారి చేసుకుని అప్పుడు మీరు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్ట్ చేయాలి. అంతేగాని వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ మీరు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీకు ఇక్కడ మిస్టేక్స్ వస్తాయన్నమాట. ఏమాత్రం తప్పు రాసినా అయిపోతుంది. అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియేషన్ మీద మంచి గ్రిప్ ఉంటే సరిపోతుంది మీకు. మళ్ళీ సెపరేట్గా మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా డిఫరెన్షియేషనే కష్టంగా ఉంటుంది, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈజీ. సో ఈ డిఫరెన్షియేషన్లో అయితే కానీ అన్ని వేరియబుల్స్కి డెరివేటివ్ కట్టాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే అన్ని వేరియబుల్స్కి కట్టాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఒక వేరియబుల్కి డిఫరెన్షియేషన్ కట్టి రిమైనింగ్ వేరియబుల్స్ అన్నింటిని కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. కాబట్టి మీకు అందులో ఏమైనా డౌట్ ఉంటే కనుక రిఫర్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ 1 or 2 times. Okay, so in this class 3 problems completed. Okay, so today class is over.